కొరింథీ 6:13. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీ తండ్రినయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలయ్యుందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ముందుగా హృదయాలు సంతోషపరుస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తికి కోపం వస్తుంది అనుకున్నప్పుడు ముందుగానే వాళ్ళని సిద్ధపరుస్తాం, ప్రిపేర్ చేస్తాం. కోపం రాకుండా ఉండడం కోసం ముందుగా కొన్ని మంచి మాటలు చెప్పి ఆ మాటల ద్వారా వాళ్ళని ప్రిపేర్ చేసి ఆ తర్వాత చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది అయితే అలా ప్రిపరేషన్ గట్రా ఏముండదు, డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు అవతల వ్యక్తులలో కోపం పెరిగిపోద్ది. కానీ దేవుడు సర్వశక్తి సంపన్నుడు కాబట్టి మనల్ని ప్రిపేర్ చేయడానికి ముందు కొన్ని విషయాలు తర్వాత చెప్పడానికి ముందు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రిపేర్ చేస్తున్నాడు? మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. ఫస్ట్ అంటున్నాడు, మీ హృదయాల్ని విశాలపరచుకోండి అని చెప్తున్నాడు. మీ ఎందుకు విశాలపరచుకోవాలి? ఇరుకు మైండ్ అంటారు కొంతమంది. ఇరుకు మైండ్ అంటే ప్రతి చిన్నదానికి ముడుచుకుపోతారన్నమాట. ప్రతి చిన్నదానికి ముఖం చిన్నబుచ్చేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి అవసరమైన దానికి అవసరం ఉన్నదానికి కూడా ముఖం చిన్నబుచ్చేసుకుంటారు, ప్రతిదానికి కూడా. అదే విశాల హృదయం అంటే ఏమవుద్దండి? తప్పుల్ని కూడా క్షమించే మనస్తత్వం కలిగి ఉంటారు. విశాల హృదయం, మంచి పెద్ద హృదయం అంటారు కదా, పెద్ద మనసు అంటారు. కొంచెం మీరు పెద్ద మనసు తీసుకోండి అంటారు. అంటే ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం సహాయం కోరినప్పుడు వెళ్ళిన వారు ఏమంటారంటే, తమరు కొంచెం పెద్ద మనసు చేసుకోండి, అంటే అప్పటి వరకు అయింది చిన్న మనసు ఉందా? అప్పుడు ఈ మాట చెప్పగానే పెద్ద మనసు అయిపోద్దా? అలానేం కాదు. మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దాని యొక్క పరిమాణం ఒకేలా ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. కానీ పెద్ద మనసు ఎందుకు చేసుకోమంటున్నారంటే, పెద్ద మనసు ఎందుకు చేసుకోవాలంటే చెప్పిన సహాయాన్ని చేయడం కోసం విశాల హృదయం చేసుకోమని అర్థం. విశాల హృదయం, చెప్పిన దాన్ని చేయడానికి మీరు సిద్ధపడండి. కోపగించుకోకుండా విశాల హృదయం చేసుకుని చెప్పిన మాటను కొంచెం చేయండి, ఆలకించండి, వినండి, పాటించండి అని దాని యొక్క అర్థం అన్నమాట. ఫస్ట్ మీ హృదయాలను విశాలపరచుకోండి అని చెప్పాడు. నెక్స్ట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా పిల్లలని మీతో ఎలా చెప్తున్నాను? ఎస్, మీరు నా పిల్లలు కాబట్టి, నాకు ఆ హక్కు ఉంది కాబట్టి, నాకు ఆ సనువు ఉంది కాబట్టి నేను ఇలాగ చెప్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు సృష్టికర్త, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని సమస్తాన్ని కూడా ఆదరిస్తూ ఆధారభూతుడై మనల్ని నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు మీరు నా పిల్లలు కాబట్టి నేను మీతో ఇలా చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? అందరూ శ్రద్ధగా వినండి. మీరు నా పిల్లలు కాబట్టి నేను మీతో ఇలా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? ఏం చెప్పడం కోసం మీరు విశాల హృదయం చేసుకోమన్నాడు? ఏం చెప్పడం కోసం మీరు నా పిల్లలని ముందుగా దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు? ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీలో కొన్ని నాకు నచ్చనివి ఉన్నవి, అవి మీరు సరి చేసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. ఏమిటి అది? నెంబర్ 1 పాయింట్, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నెక్స్ట్ రెండవదిగా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటే, అరే ఆడితో నీకేంట్రా పని, ఆడు ఎదవరాడు, నువ్వు ఆడితో వెళ్తే నువ్వు కూడా వెదవైపోతావు.
అని తిడతారు పెద్దలు, అవునా? తల్లిదండ్రులు పిల్లవాడిని ఆడితో నీకు పని ఏంటి, తాగిపోతాడు, నువ్వు కూడా చెడిగిపోతావు, ఆడి రౌడీ, వాడి గూండా, వాడు చెడ్డవాడు, నువ్వు వాడితే వెళ్తే నువ్వు కూడా చెడిగిపోతావు, వెళ్ళొద్దు అని చెప్తారు. దేవుడు అదే అన్నాడు ఇక్కడ, నీతితో దుర్నీతికి ఏమి సాంగత్యమో, 2వ పాయింట్. 3వ పాయింట్, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగుతో చీకటికి ఏం పొత్తు? ఒరే నాయనా, ఒరే తల్లి, నా కుమారుడా, నా కుమార్తె, ఏంటి నీ పరిస్థితి? నువ్వు వెలుగు, చీకటితో నీకేంటి పని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్, క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసి విశ్వాసి ఇద్దరు విశ్వాసులే, కానీ దేవుడు నమ్ముకున్నా కానీ ఒకడు మాత్రం అవిశ్వాసి, ఒకడు మాత్రం విశ్వాసి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుగా? దేవుడికి విగ్రహానికి సంబంధం ఏమిటి అని అడుగుతున్నాడు దేవుడు. తర్వాత, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొనండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు సెలవిస్తున్నాడు. 7 అంశాలు ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. విశ్వాసులు మనం ఎలా ఉండాలంటే చాలా అలర్ట్గా ఉండాలి, చాలా చాకచక్యంగా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. మనము ఇట్టే పడిపోతాం, శోధనలో ఇట్టే పడిపోతాం. కాబట్టి మీరు ఎలా ఉండాలండి? నిత్యము కూడా దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. దేవునికి మీకు ఏమాత్రం కూడా దూరం పెరగకూడదు. చాలా కుయుక్తులు పన్నుతూ ఉంటాడు అపవాది, మీరు అందులో పడిపోకూడదు. మీరు చాలా తెలివిగా దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఫస్ట్ మాట, అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. విశ్వాసి అవిశ్వాసి అంటే, అవిశ్వాసం అంటే దేవుడు నమ్ముకోలేనివాడు కాదని కాదు. ఇక్కడ దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఇద్దరున్నారు. ఒకడేమో అవిశ్వాసంతో ఉన్నాడు, ఒకడేమో విశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు అవిశ్వాసంతో ఉన్నవాడు ఈ విశ్వాస దగ్గరికి వచ్చి వీడుకున్న విశ్వాసాన్ని కూడా చెడగొట్టేస్తాడు. లేకపోతే స్త్రీలైనా సరే, ఒక ఆమె విశ్వాసంతో ఉంది, ఒక ఆమె అవిశ్వాసంతో ఉంది. ఇద్దరు దేవుని నమ్ముకున్నారు, ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, ఇద్దరు నమ్ముకున్నారు, కానీ ఒకరు అవిశ్వాసంతో ఉన్నారు, ఒకరు విశ్వాసంతో ఉన్నారు. విశ్వాసంతో ఉన్న ఇంట్లో ఆవిడికి కొంచెం ఏదో ఒంట్లో బాగలేదు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. చాలా విశ్వాసంగా ఉంది, ఆమెకు కొంచెం బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఆమె ఏమనుకుంటుందంటే, వస్తే రాని ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకుందాం, లేదంటే అందుకే తగ్గకపోతే దైవజనుల చేత ప్రార్థన చేయించుకుందాం, తగ్గిపోద్ది అని చాలా విశ్వాసంతో ఉంది. ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి వస్తుంది, ఆరాధన చేస్తుంది, చాలా విశ్వాసంతో దేవుడి మీద నమ్మకంతో బలంగా ఉంది. ఈ లోపల పక్కనున్న అవిశ్వాసం ఇంకో ఆవిడ ఉంది కదా, ఆవిడ కూడా గుళ్ళకి వస్తుంది. ఆవిడ ఏం చేసిందంటే ఈవిడ దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా, ఏంటి నీ పరిస్థితి, బలహీనంగా ఉన్నావే అని అడిగింది. ఏమీ లేదక్క, 2 రోజుల నుంచి నాకు జ్వరం ఫుల్గా ఉంది, రాత్రి కళ్ళు వస్తున్నాయా అని అడిగింది. వస్తున్నాయి అక్క అంది. అయ్యి బాబోయ్ తెంగరదాన, ఇంకా ఇంట్లో కూర్చున్నావా? నడు 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 ఎక్కడికి? నడు 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 ఎక్కడికమ్మా, ఎక్కడికి? ఇదేంటే తింగర పిల్లగానా, ఇంకా ఇక్కడ కూర్చున్నావా నువ్వు? నీకు ఎవడో చేతబడి పెట్టేశాడే బాబు, నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, రక్షారేకులు కట్టించుకోవాలి, నువ్వు అవి చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాలి. లేదే బాబు ఇంట్లో కూర్చోకే నడే అంటది. అదేంటక్క, మనం చేయించుకోవచ్చు అవి, ఎందుకు చేయించుకోకూడదు అంటుంది. అదేంటి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దైవజనుడేమో వాక్యం చెప్తూ మీరు అలాంటి చేయొద్దని చెప్తున్నాడు కదా, నువ్వు ఎలాగంటావేటక్క, మనం చేయించుకోకూడదు అంటే, 7 సేవలే దేనికి ఎట్టిది దానికి పెట్టాలి. పాస్టర్లు అలాగే చెప్తారు, నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంటే నీ పని అంతే,
ఏంటమ్మా, నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ పని అంతే అంటే చెప్పగా ఏమవుతుందండి ఆవిడికి? విశ్వాసం అంతకుముందు ఎంత ఉంది ఆవిడికి? విశ్వాసం 100 పాయింట్స్ ఉంది. ఈవిడ చెప్పేటప్పటికి 50 పాయింట్లు తగ్గిపోయింది విశ్వాసం. ఇక చెప్పగా తినగా చేదైనాగా ఏమవుద్దండి? చేదైనాగా చేదు కూడా ఏమైపోద్ది? తీపి అయిపోద్ది, తీపి కూడా చేదైపోద్ది. ఇలా చెప్పగా ఆవిడ హృదయం ఇరిగిపోయి, సరే అక్కడ నడైతే నువ్వు చెప్పింది నాకు భయం వేస్తుంది, నువ్వు ఎలా అంటుంటే తర్వాత వెళ్దాంలే చర్చికి, తర్వాత వెళ్దాంలే ప్రార్థన, నడు ముందు అక్కడికి వెళ్ళి చేయించుకొచ్చేద్దాం, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఒక అవిశ్వాసితో జోడిగా ఉన్న కారణం చేత విశ్వాసి ఏమైపోయిందండి? చెప్పాలి అందరూ కూడా. ఈవిడ కూడా జీరోకి వచ్చేసింది. ఈవిడ పరిస్థితి కూడా ఆవిడలాగా అయిపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమిటి? ఫస్ట్ వచనం ఏమిటి? మీరు అవిశ్వాసితో జోడుగా ఉండకండి. మీరు ఎప్పుడు కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డే కాదని మనం అనుకుంటాం, కానీ అవిశ్వాసంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళారా, వాళ్ళతో మీరు జోడిగా ఉన్నారా, మీకున్న విశ్వాసాన్ని కూడా నాశనం చేసేస్తారు వాళ్ళు. చాలా తెలివిగా ఉండాలి. అలాంటి దగ్గర మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలన్నమాట. తానవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు. కాబట్టి మనం తప్పించుకు తిరగాలి. నేను ఒక చిన్న విషయం గుర్తొచ్చింది, ఇప్పుడు అది చెప్తాను. నేను ఒక మాట ఆలకించండి. ఒక మార్వాడి ఉన్నాడట. ఒక మార్వాడి అంటే తెలివి ఎలాంటిదో చెప్తాను, ఆలకించండి. ఒక మార్వాడి ఉన్నాడంట. ఆ మార్వాడి దగ్గర ఒక బావి ఉంది. బావి తెలిసిందా? ఏంటమ్మా బావి? బావి అంటే నుయ్యి, మన భాషలో నుయ్యి. వాడి దగ్గర ఒక నుయ్యి ఉందంట, బావి ఉందంట. దాన్ని అమ్మాలని చూస్తున్నాడు, అమ్మేయాలని. చూసేటప్పటికి అక్కడ ఆ ఊర్లో ఒక సావుకారు ఉన్నాడు, కౌంట్లు ఆయన ఉన్నాడు, కొంచెం బాగానే డబ్బులు ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళి బేరం పెట్టాడు. ఏమండి సావుకారు గారు, నేను మా బావి అమ్మేయాలనుకుంటున్నాను, మీరు కొనుక్కుంటారా అని అడిగాడు. సరే నేను కొంటాను అన్నాడు ఆ సావుకారు. సరే ఎంత చెప్తున్నావు అని అడిగాడు. ఇద్దరు కూర్చున్నారు, సెటిల్మెంట్ అయ్యింది, డీల్ ఓకే అయింది, బేరం కుదుర్చుకున్నారు, అంత అయిపోయింది. ఒక రోజున దాన్ని డబ్బులు కట్టేసేసి వీడు చక్కగా రిజిస్ట్రేషను చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బావి ఆ కౌంటిల్కి సొంతం అయిపోయింది. డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ మారువాడికి మరుసటి రోజు ఒక భయంకరమైనటువంటి గొప్ప ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, అరే కౌంట్ల దగ్గర మరికొంత డబ్బులు ఎక్కువ లాగవలసింది, నేను గబుక్కును వదిలేసాను, ఏం పర్లేదు, నా బుర్ర ఉపయోగించి ఇప్పుడైనా ఏమి పోయింది ఏమీ లేదు, మరికొంత డబ్బు గుంజుతాను నేను అనుకున్నాడు. అనుకుని ఇంటికి వెళ్ళాడు, కౌంట్ల దగ్గర ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి సావుకారు గారు నేను మీతో చెప్పడం మర్చిపోయాను, మరి నా బావి మీకు అమ్మేశాను కదా, అందులో నా నీళ్లు ఉన్నాయి, నా నీళ్లు నేను పట్టుకెళ్ళిపోతాను, అందాక మీరు వాడుకుంటున్నారు కదా, ఆ వాడుకున్న దానికి మీరు రెంట కట్టంలాగా అన్నాడు. బావిలో నీళ్లు మీకు అమ్మలేదు, బావే అమ్మాను మీకు నేను, ఆ నీళ్లు మీరు వాడుకుంటున్నందుకు నాకు రెంట కట్టండి అన్నాడు. ఆ కౌంట్లో ఆయన ఆలోచించాడు, ఏంట్రా మారువాడి భలే తిరకాసు పెట్టాడు, వీడికి ఏదో రకంగా మనం తిరిగి కౌంటర్ ఇవ్వాలి, లేకపోతే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టి నిజంగా డబ్బులు కట్టమంటాడు. బావి అమ్మేనుగా నీళ్ళు అమ్మలేదు అంటున్నాడు, నీళ్ళేమో నేను వాడుకోవాలంటే డబ్బులు కట్టాలంటున్నాడు, నీళ్ళ కోసమే కదా బావి కొన్నాను నేను, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి వెంటనే కౌంటర్ ఇస్తాడు. ఏమని అంటున్నాడంటే, నిజమేనండి మారువాడి గారు, నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బావి నాకు అమ్మేశారు కానీ నీళ్ళు నాకు అమ్మలేదు మీరు, కాబట్టి మీరు తొందరగా నీళ్ళు ఖాళీ చేసేసి నా బావి నాకు ఇచ్చేయండి అన్నాడు. మీరు తొందరగా మీ నీళ్ళు ఖాళీ చేసి నా బావి నాకు ఇచ్చేయండి అన్నాడు. అని ఒకవేళ మీరు లేటు చేస్తే మీ నీళ్లు నా బావిలో ఉంటేనే, కాబట్టి ఎన్ని రోజులు మీ నీళ్లు నా బావిలో ఉంటే అన్ని రోజులు నాకు తిరిగి రెంట కట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? వీడికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు మారువాడి బుర్ర పట్టుకున్నాడంట, అరే నేను వీడి దగ్గర ఎక్కువ డబ్బు లాగాలని వచ్చాను, వీడు నాకంటే తెలివైనడు రా బాబు, నాకే తిరిగి డబ్బులు కట్టేలా కనబడుతున్నాడు వీడు, ఇక్కడ నుంచి జాయిగా జారుకుంటాం మంచిదని వాడు అన్ని హోల్స్ మూసుకుని ఏం చేశాడండి, జాయిగా వెళ్ళిపోయాడు. అంతే,
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తెలివి చూడండి, మన దగ్గరికి అవిశ్వాసులు కూడా అలాగే వస్తారు, వచ్చి మనల్ని ఇరుకుని పెడతాకు చూస్తూ ఉంటారు. అపవాది కొంతమంది మన దగ్గరికి వస్తారు, అపవాది పిల్లలు వస్తారు మన దగ్గరికి వచ్చి ఆ మారువాడిలాగే మనకి చాలా తెలివిగా మనల్ని బుట్టలో పాడాలని చూస్తారు. అప్పుడు మనం ఏం చేయాలండి? ఆ సావుకారులాగా సరైన సమాధానము చెప్పాలి. అప్పుడే మనము వాటి నుండి తప్పించుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత మంచిగా అన్నాడు, బావి అమ్మాడు మారువాడి కౌంట్ ఆయనకి. బావి అమ్మి, నేను మీకు అమ్మింది బావే, నీళ్ళు అమ్మలేదు కాబట్టి మీరు నీళ్లు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలని తిరిగి ఆ కౌంట్లు ఆయన అన్నాడు. తెలివిగా కౌంట్ ఆయన ఏం చేశాడంటే, నిజమే, మీరు నాకు బావి అమ్మిన మాట నిజమే, కానీ నీళ్లు నాకు అమ్మలేదు కాబట్టి మీ నీళ్లు ఖాళీ చేసి నా బావి నాకు ఇచ్చేయండి, లేకపోతే ఎన్ని రోజులు మీ నీళ్లు నా బావిలో ఉంటే అన్ని రోజులు తిరిగి నాకు రెంట కట్టండి అన్నాడు. ఎంత తెలివిగా సమాధానం ఇచ్చాడు చూడండి. ఈ రోజున మనం కూడా అంత తెలివైన సమాధానం ఇవ్వడానికి జాగ్రత్తగా ప్రార్థనా పరులై ఉంటే అలాంటి తెలివైన సమాధానాలు మనకి దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ అంశం అక్కడ ఏమనుంది? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. అంటే నీతిమంతుడికి అనీతిమంతుడితో ఏమి సాంగత్యం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్, అర్థమవుతుందా? అంటే నీతిమంతులు అవినీతిమంతులతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ మనం అందరూ కూడా నీతిమంతులు. మీ ప్రార్థన విని దేవుడు వదిలేయకుండా ఉండాలంటే మీరు కూడా దేవుని వాక్యాన్ని విని వదిలేయకుండా మనసులో భద్రపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు నీతిమంతులుగా ఉన్నవాళ్ళు అవినీతిమంతులతో ఫ్రెండ్షిప్ చేయకండి అని చెప్తున్నాడు. అంటే మనము అవినీతి గల వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే త్వరగా ఆకర్షింపబడుతుంది మనకి. నీతి త్వరగా ఆకర్షింపబడదు. స్వీట్గా ఉన్నది అంటే తీయగా ఉన్నది మనల్ని త్వరగా ఆకర్షిస్తుంది, చేదుగా ఉన్నది మనల్ని త్వరగా ఆకర్షించదు. చేదుగా ఉన్నది మన ఆరోగ్యాన్ని సరిచేస్తుంది, తీయగా ఉన్నది ఏం చేస్తుందండి? షుగరు పెంచుతుంది. అవునా? తీయగా ఉన్నది ఏం చేద్దండి? షుగర్ పెంచుద్ది. చేదుగా ఉన్నది ఏం చేద్ది? షుగర్ లెవెల్స్ నార్మల్ చేస్తుంది. అందుకు కాబట్టి తీయగా ఉంది కదని చెప్పి ఎక్కువగా తినేస్తాం. అంటే తీయగా ఉన్నదాన్ని మనం త్వరగా అట్రాక్ట్ అవుతాం. అంటే ఎక్కువగా నీతికి మనం అట్రాక్ట్ అవ్వలేం, అవినీతికి అట్రాక్ట్ అవుతాం. కాబట్టి అవినీతితో మనం ఎక్కువగా సాంగత్యం చేయడానికి ఇష్టపడతాం, ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నీతిమంతులు, మనం నీతిమంతులం, అవినీతిమంతులకు మనం చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా? చదువమ్మా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మూడవ అంశం ఏమిటండి? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసిస్తూ ఉంది. ఆ వెలుగు ద్వారా ఈరోజు మనము ఏం చేసాం? వెలిగించబడ్డాము. ఆ వెలుగు ద్వారా మనము వెలిగించబడ్డాము. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మీరు నా పిల్లలని నేను మిమ్మల్ని ఈ మాట చెప్తున్నాను, మీరు నా ద్వారా వెలిగించబడ్డారు, ఇక మీకు చీకటితో పొత్తెందుకు? ఎప్పుడైతే చీకటిగా ఉందండి, చిమ్మ చీకటిగా ఉంది, మీ ఇంట్లో నైట్ మీరు పడుకున్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు కరెంటు పోయింది, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? 2 గంటలకి అర్ధరాత్రి బెడ్రూమ్లో కరెంటు పోయింది. మీరేమో మొత్తం తలుపులన్నీ వేసేసారు, కర్టెన్లు వేసేసారు, డోర్స్ వేసేసారు, విండోస్ అన్నీ. ఇంకా కళ్ళు తెరిచి చూస్తే కనీసం ఎక్కడున్నామో మనం, మంచం మీద ఇటువైపు తిరిగి పడుకున్నామో అటువైపు తిరిగి పడుకున్నామో కూడా ఎవరికి తెలీదు. అంత చీకటిగా ఉంది. ఇటమ్మా డోరు కూడా ఎక్కడుందో మర్చిపోతాం. నిద్రలో లేచిన వెంటనే డోరు ఇటువైపు ఉందా అటువైపు ఉందా తెలియదు కదా.
అప్పుడు మీకు చాలా చీకటిగా ఉంది. వెంటనే మీరు అప్పుడు ఏం చేశారంటే అలా 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 చెయ్యి ఎక్కడో పెట్టినప్పుడు సెల్ ఫోన్ తగిలింది మీకు. సెల్ ఫోన్లో ఏముంటుందండి? టార్చ్ ఉంటుంది. వెంటనే టార్చ్ చేశారు. చీకటి ఏమైంది చెప్పండి? చీకటి ఏమైంది? పోయింది. అవునా కదా? సరే, అంటే వెలుగు రాగానే చీకటి పోయింది. వెలుగంటే చీకటికి భయం. వెలుగు వచ్చిందంటే చీకటి అక్కడ ఉండదు. మనలో చీకటి ఉన్నది. మనలో చీకటి ఉన్నది. మనలోనికి వెలుగు ఏ రూపంలో వచ్చిందంటే కృపా సత్య సంపూర్ణుడిగా మనలోనికి వచ్చింది. అప్పుడు మనలో ఉన్న చీకటి ఏమైందండి? చెప్పాలందరూ కూడా, మనలో ఉన్న చీకటి ఏమైంది? పోయింది. ఇప్పుడు మళ్ళా నువ్వు ఎందుకు చీకటి దగ్గరికి వెళ్తున్నావు చెప్పండి ఈసారి. మళ్ళా నువ్వు ఎందుకు చీకటి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు చీకటిని దేవుడు తరిమేస్తే నువ్వెందుకు వెళ్తున్నావు చీకటి దగ్గరికి? దేవునికి మహిమ. నీకు చీకటితో పొత్తేమిటి? ఓ వెలుగా, నీకు చీకటితో పొత్తేమిటి అని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు పేదరాలువైనా లేకపోతే ఏ మనిషి అయినా ఉండొచ్చు. గొప్పవాళ్ళు, పేదవాళ్ళ, చిన్నవాళ్ళ, పొట్టివాళ్ళ, పొడుగు వాళ్ళ, బలహీనుల, బలమైన వాళ్ళు, ఏమైనా అనవసరం. దేవుడు నిన్ను వెలిగించాడు. అది మాత్రం 100% నిజం. దేవుడు నిన్ను వెలిగించాడు. నువ్వు ఏమైతావో అది అనవసరం, కానీ దేవుడు నిన్ను వెలిగించాడు. నువ్వు దేవుని వెలుగుతో నింపబడి ఉన్నావు. నువ్వు మిలమిల మెరుస్తున్నావు ఈ లోకంలో. నువ్వు ఒక స్టార్లా మెలుస్తున్నావు ఈ లోకంలో. అది నీకు కనపడదు, కానీ యేసు ప్రభు కనిపిస్తుంది. దురాత్మలకు కనిపిస్తాయి, దెయ్యాలకు కనిపిస్తావు. నువ్వు ఎలా అంటే నువ్వు వెలుగుతూ కనపడతావు. దేవదూతలకు కనపడతావు. నువ్వు ఎలా అంటే వెలుగుతూ కనపడతావు. దేవుడికి కనిపిస్తావు. నువ్వు ఎలా అంటే వెలుగుతూ కనిపిస్తావు. నీకు నువ్వు కనిపించావు, నీకు తెలియదు. నువ్వు వెలిగించబడ్డావు. వెలిగించబడిన నువ్వు ఎందుకు నువ్వు మళ్ళా చీకటిలోకి వెళ్తున్నావు? ఎందుకు మళ్ళా చీకటితో సాంగత్యం చేస్తూ ఉన్నావు? ఒక అవిశ్వాసి వచ్చి నిన్ను విశ్వాసం నుండి పడగొట్టేస్తే నువ్వు ఎందుకు విశ్వాసం నుంచి జారిపోతున్నావు? జాగ్రత్తగా ఉండాలి సుమా. నువ్వు మళ్ళా చీకటితో పొత్తు పెట్టుకోకు. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళా ఇంకొకటి ఏదమ్మా, క్రీస్తునకు బెలియాలితో ఏమీ సంబంధము? క్రీస్తు దేవుడు. రోజును క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నువ్వు నిత్య జీవములోనికి ప్రవేశిస్తావు. తెలుసుకోకపోతే ఎంత భక్తి చేసినా నీకు నిత్య జీవము రానే రాదు. నువ్వెంత ప్రార్థన చేసినా ఈ సత్యాన్ని నువ్వు గమనించకపోతే నీకు నిత్య జీవము లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొక మాట ఏంటి అక్కడ? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? ఇద్దరు ఫస్ట్లో చెప్పాను కదండి, ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒకళ్ళు అవిశ్వాసి, ఇంకొకళ్ళు విశ్వాసి. ఫస్ట్ చెప్పిన దాంట్లో ఏమైందంటే, ఒక బలమైన విశ్వాసి దగ్గరికి ఒక బలహీనులైన అవిశ్వాసి వచ్చి ఆవిడ విశ్వాసంలో నుంచి కిందకి దించేసింది. ఇప్పుడు ఒక బలమైన విశ్వాసి దగ్గరికి మళ్ళా అదే ఒక బలమైన అవిశ్వాసం వచ్చి కిందకి దించే ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ ఈ విశ్వాసికి ఉన్న బలమైన విశ్వాసం చేత కిందకి దిగలేదు. కాబట్టి ఆవిడ అలాగే ఉండిపోయింది విశ్వాసంలో. ఈ విశ్వాసతో ఈమె ఈ అవిశ్వాసి 10 సంవత్సరాలు సాంగత్యం చేసి ఫ్రెండ్షిప్ చేసింది. కానీ దేవుడు ఈ విశ్వాసకే మేలు చేశాడు, కానీ ఈ అవిశ్వాసికి మేలు చేయలేదు. ఎందుకంటే ఈవిడి విశ్వాసానికి ఫలితము దేవుడు ఈవిడికే ఇచ్చాడు. ఈవిడికి అవిశ్వాసి ఫలితము ఈవిడికి ఆ అవిశ్వాసానికి తగ్గ ఫలితాన్నే ఆవిడికి ఇచ్చాడు. ఎవరు క్రియలకు తగిన ప్రతిఫలము వారికి దయచేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది కదా? ఫస్ట్ విశ్వాసం ఏమైపోయింది? పడిపోయింది. ఈ రెండో విశ్వాసి మాటలకు పడే రకం కాదు. ఎలాంటి రకం అండి ఆవిడ? కాంట్లైన్ అందాక ఏం చెప్పాడు విన్నారు కదా? అలాంటి రకం అన్నమాట. ఈవిడ తిరిగి కౌంటరు స్ట్రాంగ్గా ఇస్తుంది అన్నమాట. అందుకు కాబట్టే ఈవిడి
పడిపోలేదన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఇంకొక పాయింట్ ఏంటి అక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదండి, ఇంక నేను చెప్పాలా చెప్పండి. మనం జీవము గల దేవుని ఆలయమైనా. ఒక్క మాట చెప్తాను ఆలకించండి. మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, ఇక్కడ ఉంటున్న మీరందరూ కూడా, మీరెవరు తెలుసా? ఇదేంటిది దేవుని మందిరము. ఓకే, గుర్తించండి. నేను పాయింట్ పట్టుకోవాలి మీరు. ఎవరైనా ఒకరు లేగండి. దుర్గ నువ్వు లేవు ఒకసారి నిలబడు. ఇప్పుడు నేను అడిగాను కదా, ఇది ఏంటన్నారు మీరు? దేవుని మందిరము. ఈవిడెవరు? ఏం ఆలయం? మనం దేవుడి ఆలయం అన్నాం. ఏం ఆలయం అన్నాడు దేవుడు అక్కడ? ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు నుంచోం, అలాగే నుంచోం. ఇదేంటిది చెప్పాలి. ఇది మందిరం, అవునా? దేవుని ఆలయం. జీవం ఉన్నదా? దీనికి జీవం ఉన్నదా? జీవం ఉంటే మాట్లాడమనండి ఒకసారి. మాట్లాడదు. ఓకే, కానీ ఇది దేవుని ఆలయం. ఇప్పుడు ఇది అంటే ఇది అన్నానని కాదు, ఈ బాడీని ఈ నిలబడి ఉన్న ఇది ఏంటి? జీవము గల దేవుని ఆలయం. మాట్లాడద్దా? ఇది మాట్లాడుతుంది. జీవము గల దేవుని ఆలయం. ఇది జీవం ఉంది ఈ ఆలయానికి. ఈ ఆలయానికి జీవం లేదు, అవునా కదా? అంటే ఇది ఎక్కువ అంటే దేవుడి దృష్టిలో ఏది ఎక్కువ? ఇదే ఎక్కువ. ఇదిలోనే దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ ఆలయంలో జీవం ఉన్నది. ఆమె చెప్తుంది. కూర్చోమే సార్. ఈ ఆలయంలో జీవం ఉన్నది. మనం ఎవరమంటే దుర్గం లేపానని చెప్పి దుర్గే కాదు, మీరందరూ లేచి నిలబడినట్టే లెక్క. అర్థమవుతుందా? ఆవిడ లేపానని ఆవిడ అక్కర అనుకోకుండా, నేను కూడా అంతే, మీరు కూడా అంతే. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. మన కిందకు వచ్చేస్తే, నేను ముగించేస్తున్నాను. ఇంకా కిందకు వచ్చేస్తే చూడు, కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి. నిత్యము నీవు ప్రత్యేకపరచుకోవాలి. అర్థమవుతుందా మీకు? నిత్యము మీరు ప్రత్యేకపరచుకొని దేవునికి సజీవమైన యాగముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. సజీవమైన యాగముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. నువ్వు నిత్యము దేవునికి ఏర్పాటు చేయబడి ఉండాలి. అపవిత్రమైన దాన్ని నువ్వు ముట్టకూడదు. దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఇక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను అపవిత్రమైన దాన్ని ముట్టలేదు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరో చెప్పలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడికి ప్రార్థించండి. సాధ్యమైనంత వరకు సాధ్యమేట అసలు అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండండి. దేవుడు చెప్తున్న వాక్యం అదే. అలా ఉంటే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు నాకు కుమార్తెలు కుమారులై ఉంటారు. నేను మీకు తండ్రినై. మీరు అలా ఉంటే నేను మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కుమార్తెలు కుమారులు అయ్యి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రోజు నుండి జాగ్రత్తగా ఈ విషయాలను గుర్తుపెట్టు. ఎన్ని విషయాలు చెప్పాను మీకు నేను? చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను సార్? చెప్పండి, ఒకసారి చదువమ్మా. ఫస్ట్ ఏంటంటే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. నెక్స్ట్ రెండవది, మీరు నీతిమంతులు కాబట్టి అవినీతిమంతులతో మీరు సాంకత్యము ఫ్రెండ్షిప్ చేయకండి. మీరు వెలుగై ఉన్నారు కాబట్టి చీకటితో పొత్తు పెట్టుకోకండి. తర్వాత క్రీస్తునకు బెలియాలికి పొత్తేటి ఎక్కడిది? తర్వాత అవిశ్వాసికి విశ్వాసికి
పాలు ఎక్కడిది? పాలు భాగం రాదు. పంచుకుందామంటే కుదరదు. మన ఇద్దరం సంపాదించుకున్నాం కదా, సగం నాకు ఈ సగం నువ్వు తీసుకుంటే కుదరదు. మొత్తం విశ్వాసకే ఇచ్చేస్తాడు దేవుడు, అవిశ్వాసకి ఇవ్వడు. ఓకే. తర్వాత దేవునికి ఆలయానికి విగ్రహాలకి సంబంధం ఏమిటి? తర్వాత అమ్మా లాస్ట్ది మన జీవం గల దేవుని ఆలయం అన్నాం. జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రత్యేకపరచుకోండి, మిమ్మల్ని మీరు అపవిత్రమైన దేన్ని ఏమి కూడా ముట్టకండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా విన్నారు కదా, ఎవ్వరు మర్చిపోకండి. మర్చిపోకుండా ఉంటే మీ శరీరాలను దేవుడు పసిపిల్ల దేహం వల్లే చేసేస్తాడు. ఆమెన్ చెప్దాం అందరు కూడా. ఆమెన్. మనకు నూతనమైనటువంటి ఆరోగ్యం వచ్చేస్తుంది. పక్షిరాజు యవనం వల్ల మనం యవనాన్ని పొందుకుంటాం. నూతనమైన అవయవాలు దేవుడిస్తాడు, నూతనమైనటువంటి జాయింట్లు దేవుడిస్తాడు, నూతనమైన కీళ్ళు ఎముకలు దేవుడిస్తాడు, నూతనమైన కండరాల దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడు యేసు ప్రభువా, కొద్ది వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నేనేమైనా పొరపాటుగా తప్పుగా బోధించుంటే దయచేసి నన్ను క్షమించి కీడు దశ దూరపరిచి మీ హస్తం అడ్డుపెట్టి మేలుకి నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలను అప్పగించుకుంటూ విన్న వాక్యాన్ని మీ బిడ్డలు వాళ్ళ హృదయంలో